వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరమయ్యారు. కానీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మాత్రం దూరం కాలేదు. వైసీపీ నుంచి సస్పెన్స్కి గురైన జగన్పై తన అభిమానం మాత్రం ఏనాడు దాచుకోలేదు. పార్టీ నేతలు సైలెంట్గా ఉన్న సందర్భాల్లోనూ అధినేతపై విమర్శలు వస్తే ముందుకొచ్చి కౌంటర్ ఇచ్చారు. అంటే పార్టీ తనను వదిలేసినా తాను మాత్రం పార్టీని వదులుకోనని చెప్పకనే చెప్పారు. తనపై సస్పెన్షన్ వేటి పడిన పరిణామాలు ఏదో ఒక రోజు మారుతావని, మళ్ళీ సొంత కూటికి పిలుపు వస్తుందనే ఆశతోనే రాజకీయంగా తనదైన శైలిలో ముందుకు సాగారు. అయితే ఇన్నాళ్లకు ఆ ఎదురుచూపులకు తెరపడబోతుందే? పార్టీ నుంచి బయటికి వెళ్ళిన నేతకు మళ్ళీ అదే పార్టీ తలుపులు తెరుచుకుంటున్నావే? ఇటీవల శ్రీకాకుళం రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు చూస్తే దువ్వాడ శ్రీనివాస్ విషయంలో వైసీపీతో దూరం తగ్గుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీలతో సాన్నిహిత్యం, శాసనమండలిలో వైసీపీ నేతలకు మద్దతు, టీడీపీ నేతలపై దూకుడు, వైసీపీ కార్యక్రమాల్లో కనిపించడం ఇవన్నీ కేవలం యాదృచ్ఛిక పరిణామాలేనా, లేక రీఎంట్రీకి ముందే జరుగుతున్న రాజకీయ పరిణామాల? అసలు దువ్వాడ శ్రీనివాస్కు వైసీపీలోకి తిరిగి వచ్చే ఛాన్స్ వచ్చిందే? అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా, లేక ఇప్పటి వరకు కనిపిస్తుంది కేవలం రాజకీయ సాన్నిహిత్యమేనా? శ్రీకాకుళం వైసీపీలో దువ్వాడ ఎపిసోడ్ వెనుక అసలు కథ ఏంటి? వాచ్ ది స్టోరీ. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న నాయకుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కుటుంబ వ్యవహారాలు బహిరంగ చర్చకు రావడంతో పార్టీ క్రమశిక్షణ చర్యల కింద ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే తనపై పార్టీ చర్యలకు శ్రీకాకుళం రాజకీయాల్లో కీలకంగా ఉన్న ధర్మాన సోదరుల కుట్రలే కారణమని దువ్వాడ శ్రీనివాస్ పలుమార్లు ఆరోపించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయినా వైసీపీకి జగన్ కు మాత్రం దూరం కాలేదు. పార్టీ తనపై తీసుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టి జగన్ కు తన మద్దతు కొనసాగించారు. మరోవైపు జిల్లాలో అధికార పక్ష నేతలపై విమర్శలు చేస్తూ వైసీపీ వాయిస్ ను వినిపిస్తూ వచ్చారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ మళ్లీ వైసీపీలోకి వస్తారన్న ప్రచారం ఊపందుకుంది. దీనికి బలం చేకూర్చేలా గత 2 రోజులుగా వరుస పరిణామాలు చోటు చేసుకున్నాయి. శాసన మండలిలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడు మధ్య మాటల యుద్ధం జరిగిన సమయంలో దువ్వాడ శ్రీనివాస్ ఎప్పటిలాగే బొత్సకు మద్దతుగా నిలిచారు. అచ్చెన్నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్నాడు అచ్చెన్నాయుడు అనేవాడు, ఆంబోత్ అధ్యక్ష, సారీ క్షమించండి, అది గతంలో మేము పెట్టిన పేరే అధ్యక్ష, సార్థక నామధేయం అయింది. ఈ రోజు హౌస్ అంతా కూడా అదే గట్టిగా చెప్పారు. అలాంటి వ్యక్తిని ఎల్ఓపి గారు మాట్లాడుతుంటే చాలా దౌర్భాగ్యంగా, చాలా నీచంగా ఒక మాట వాడాడు అధ్యక్ష. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. ఆ ఆంబోత్కే అడుగుతున్నాను, నువ్వేమో లేదు మా నాయకుడికి అన్నాను అధ్యక్ష. ఇదే సందర్భంలో దువ్వాడను వైసీపీకి చెందిన నేతగా పేర్కొంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించాలని బొత్స కోరడం చర్చనీయాంశమైంది. అంతేకాదు వైసీపీ ఎమ్మెల్సీ తామాటి మాధవరావు శాసన మండలి డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన తరువాత వైసీపీ ఎమ్మెల్సీలతో కలిసి తీసుకున్న ఫోటోలో దువ్వాడ శ్రీనివాస్ కూడా కనిపించారు. పార్టీ నుండి సస్పెన్షన్ లో ఉన్న నేత వైసీపీ ఎమ్మెల్సీలతో కలిసి కనిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇక గురువారం డిఎస్సి అంశంపై జరిగిన నిరసన కార్యక్రమంలోనూ వైసీపీ నేతలతో కలిసి దువ్వాడ శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్లకార్డులు పట్టుకుని నిరసనలో భాగమయ్యారు. ఈ పరిణామాలన్నింటినీ ఒక్క దగ్గర పెట్టి చూస్తే దువ్వాడ శ్రీనివాస్ కు వైసీపీలో మళ్లీ ప్రాధాన్యత పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2024 ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ ఓటమి తర్వాత కూడా జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆ తర్వాత కుటుంబ వ్యవహారాలు వివాదాస్పదంగా మారడంతో పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయనపై సస్పెన్షన్ వేటుపడింది. అయితే సస్పెన్షన్ తర్వాత కూడా దువ్వాడ వైసీపీకి సానుకూలంగానే వ్యవహరిస్తూ వచ్చారు. సస్పెన్షన్ తొలినాల్లోనే వ్యక్తిగత, కుటుంబ అంశాలపై మీడియా ఇంటర్వ్యూలకు ప్రాధాన్యత ఇచ్చిన దువ్వాడ ఇప్పుడు పూర్తిగా రాజకీయ అంశాలపైనే ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ దూకుడు పెంచారు. అచ్చెన్నాయుడుపై తరచూ విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో బొత్స సత్యనారాయణపై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను శ్రీకాకుళం వైసీపీ జిల్లా నాయకత్వం నుండి పెద్దగా ఖండనలు రాకపోవడం కూడా చర్చకు దారితీసింది. తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి, కిల్లి వెంకట సత్యనారాయణ, పిన్నింటి సాయి, మెంటాడ స్వరూప్, దుంపల లక్ష్మణరావు వంటి నేతలు అచ్చెన్నాయుడికి కౌంటర్ ఇచ్చారు. ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి సొంత నియోజకవర్గానికి ఎరువులు కూడా అందించుకోలేని దద్దమ్మ మంత్రి నువ్వు. శ్రీకాకుళం జిల్లా పరువు తీస్తున్నది నువ్వు. నీలాంటి దద్దమ్మల మంత్రులుగా పెట్టుకున్న దద్దమ్మ కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లినాయి.
కానీ జిల్లా పార్టీ స్థాయిలో మాత్రం గట్టిగా స్పందన కనిపించలేదన్న అభిప్రాయం ఉంది. దీంతో వైసీపీకి దూరంగా ఉన్నప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం అచ్చెన్నాయుడిని టార్గెట్ చేస్తూ ముందుకు రావడం వైసీపీలో కొత్త సమీకరణాలకు సంకేతమా అన్న చర్చ మొదలైంది. గతంలోనూ జగన్ కు దగ్గరయ్యేందుకు దువ్వాడ ప్రయత్నించిన సందర్భాలు ఉన్నాయి. 2025లో బడ్జెట్ సమావేశాలకు ముందు అసెంబ్లీకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు దువ్వాడ శ్రీనివాస్ ప్రయత్నించారు. అయితే అప్పట్లో ఈ భేటీకి పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం రాజకీయాల్లో అధికార పక్షాన్ని ఎదుర్కోవాలంటే దువ్వాడ శ్రీనివాస్ లాంటి దూకుడు ఉన్న నేత అవసరమన్న అభిప్రాయం వైసీపీ అధిష్టానంలో వ్యక్తమవుతుందన్న చర్చ జరుగుతోంది. మరోవైపు జిల్లాలో వైసీపీకి చెందిన కీలక నేతలు అచ్చెన్నాయుడిని టార్గెట్ చేయడంలో ఆశించిన స్థాయిలో దూకుడు చూపించడం లేదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దువ్వాడ శ్రీనివాస్ మాత్రం అచ్చెన్నాయుడిపై నేరుగా విమర్శలు చేస్తూ రాజకీయంగా యాక్టివ్ గా ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా చూస్తే పార్టీ నుంచి సస్పెన్షన్ ఎదురైన జగన్ పై అభిమానం, వైసీపీపై అనుబంధాన్ని దువ్వాడ శ్రీనివాస్ మాత్రం వదులుకోలేదు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీలతో కలిసి అనిపించడం, బొత్సకు మద్దతుగా నిలబడడం, అచ్చెన్నాయుడిపై విమర్శలు చేయడం, వైసీపీ కార్యక్రమాల్లో ఆ పార్టీ నేతలతో కలిసి పాల్గొనడం, ఈ పరిణామాలన్నీ దువ్వాడ మళ్ళీ వైసీపీకి దగ్గరవుతున్నారనే చర్చకు బలం చేకూరుస్తున్నాయి. అయితే ఇది కేవలం రాజకీయ సాన్నిహిత్యమేనా, లేక సొంత గూటికి తిరిగి వెళ్లేందుకు పడుతున్న అడుగుల? స్థానిక సంస్థ ఎన్నికల వేళ జగన్ దువ్వాడకు మరో అవకాశం ఇస్తారా, లేక 2029 వరకు వేచి చూస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఒకప్పుడు పార్టీకి దూరమైన దువ్వాడ ఇప్పుడు అదే పార్టీకి మళ్ళీ చేరువవుతున్నారా? రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. మరి దువ్వాడ విషయంలో ఈ దూరం కూడా త్వరలోనే ముగిస్తుందా? ఇదే ఇప్పుడు శ్రీకాకుళం రాజకీయాల్లో హాట్ టాపిక్.